సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇప్పుడే అందిన వార్త. నగర శివార్లలో బాంబు పేలుడు జరిగింది. దీని గురించి మరింత సమాచారం కోసం సంఘటనా స్థలంలో ఉన్న మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. ఆ స్వప్న ఇక్కడ చూసినట్లయితే 10 నిమిషాల క్రితం బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు స్వప్న, కానీ ప్రజలు మాత్రం చాలా భయాందోళనకు గురి అవుతున్నారు స్వప్న. స్వప్న, ఈ పేలుడు ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు. పోలీసులు మాత్రం ఈ సంఘటనా స్థలాన్ని అదుపులోకి తీసుకున్నారు. క్లూస్ టీం వచ్చిన తర్వాత మిగతా వివరాలు తెలుస్తాయి స్వప్న. థ్యాంక్ యూ మురళి. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. క్లూస్ టీం వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయి. బాంబు పేలుడికి సంబంధించి మరింత సమాచారం అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి TV7. మినిస్టర్ గారు, సిటీలో బ్లాస్ట్ జరిగింది, దానిపై మీ స్పందన ఏంటి? స్పందించడానికే కదమ్మా ప్రభుత్వం ఉంది. మరణించిన వారి కుటుంబానికి 5 లక్షలు, వారి కుటుంబంలో ఏ ఒక్కరికైనా ప్రభుత్వ ఉద్యోగం, గాయపడ్డ వాళ్ళకు 1 లక్ష ఉచిత వైద్యం. సార్, ఈ బ్లాస్ట్ లో ఎవరికేం జరగలేదు సార్. ఆ సంగతి ముందే చెప్పి అడవచ్చు. ఎలా స్పందిస్తారో నాకేం తెలుసు. జరిగిన దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ బ్లాస్ట్ కారణమైన వాళ్ళు ఎవరైనా సరే పట్టుకుని తీరతాం. స్పెషల్ టీముల్ని రంగంలో దించాం. చట్టానికి ఎవ్వరూ అతిథులు కారో. ఉంటాను. జరగండి, ఇంతకన్నా ఇప్పుడు ఏం మాట్లాడలేదు. రండి సార్. మీరు వీడిని బాగా అబ్జర్వ్ చేయండి. లుంబిని పార్క్లో బాంబు పెట్టింది వీడే. ఈ ఆపరేషన్ని ప్లాన్ చేసిన మసూద్ అలీ అస్గర్ పాకిస్తాన్లో ఉన్నట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్. వీడి పేరు ఖలీల్. హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. లుంబిని పార్క్లో బ్లాస్ట్ జరిగిన వెంటనే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. కానీ మనకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం వీడింకా సిటీలోనే ఉన్నాడు. సార్, సిటీ అవుట్స్కట్స్ లో జరిగిన బ్లాస్ట్ కి వీడికి ఏదైనా కనెక్షన్ ఉందంటారా? డెఫినెట్గా ఉంది. మనకొచ్చిన ఇన్ఫర్మేషన్, మనం చేసిన ఇన్వెస్టిగేషన్, దీన్ని మొత్తాన్ని ఒక ఆర్డర్లో పెడితే నెంబర్ 1, సిటీకి 4 మానవ బాంబులు వస్తున్నారు. నెంబర్ 2, బ్లాస్ట్లు జరుగుతాయని ఈమెయిల్. నంబర్ 3, ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో RDX దొరకటం. నంబర్ 4, ఒక బ్లాస్ట్ జరిగి అందులో ఎవ్వరూ ఇంజూర్ కాకపోవడం. నంబర్ 5, ఈ ఖలీల్ గాడు సిటీలోనే ఉన్నాడన్న ఇన్ఫర్మేషన్. అంటే వాళ్ళు మనని తప్పుదారి పట్టించి వాళ్ళు వేరే ఏదో ప్లాన్ చేస్తున్నారన్నమాట. అంటే ఈ ఖలీల్ని పట్టుకుంటే వీడి వెనకల ఉన్న వాళ్ళందరూ దొరుకుతారా సార్? ఎగ్జాక్ట్లీ. సో మన ఆఫీసర్స్ అందరూ నిఘా ముమ్మరం చేయాలి, పెట్రోలింగ్ పెంచాలి, డౌట్ ఉన్న అన్ని ఏరియాల్లోనూ సర్వేలెన్స్ ఇంక్రీజ్ చేయాలి. మళ్ళీ గోకుల్ చాట్, లుంబిని పార్కుల్ లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా మనం చూడాలి. సార్, మై గాడ్, ఏంటి సార్? మనకు దొరికిన చెత్త కవర్లో మెటీరియల్ ఆ బ్లాస్ట్లో వాడిన మెటీరియల్ ఒకటేనని ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. వాట్? ఎస్. ఆ RDX ఎవరు సప్లై చేశారో కనుక్కుంటే మొత్తం బయటపడుతుంది. సిటీలో RDX అంటే బహుశా ఖలీద్ గడే ఉంటాడు. అందుకే ఆ రోజు మనం చూసి పారిపోయాడు. ఎస్, వాడే. లెట్స్ గెట్ హిమ్. yes sir. अस्सलाम वालेकुम अम्मी। बेटा तुम? माशाल्लाह। आहा। बेटा ये सब छोड़ दे बेटा। नहीं अम्मी, मैं ये सब अपनी होम की वास्ते तो कर रहा हूँ ना। इतनी रात गए अपने ही घर में अपनी माँ से मिलने के लिए तुझे चोरों की तरह आना पड़ता है,
इसका मतलब है कि तू बुरा काम कर रहा है बेटे, है ना? देखो बेटे, अच्छाई के लिए अच्छा काम करना पड़ता है और बुराई के लिए बुरा। मेरे बच्चे, अब तुम खुद ही सोचो, तू अच्छा काम कर रहा है या बुरा काम कर रहा है? अम्मी जान, आपको कुछ पता नहीं, आप चुप बैठिए। मुरक्का सालन बहुत जबरदस्त है, डालिए। आपके हाथ का बहुत दिन के बाद खा रहा हूं अम्मी। अरे बस अम्मी, पूरा मेरे को डाल देते क्या? వాడిని ఎలాగైనా సరే మనం ప్రాణాలతో పట్టుకోవాలి. సిగరెట్ नमस्ते साहब। क्या चीज? అటు వెళ్ళండి. అప్పుడే దొరికిపోయావేంట్రా? నీతో కాసేపు రన్నింగ్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే ఎంతమందిని చంపేవరా? ఇంకా ఎంతమందిని చంపాలనుకుంటున్నావు? మిమ్మల్ని మీరే చంపుకుంటారు. ఏం సాధించడానికి? జరగండి జరగండి. హటో హటో పీछे హటో హటో జరగండి. ఏం చూస్తారు? కమాన్ మిమ్మల్ని వెళ్ళండి. ఏం చూస్తారు? వెళ్ళండి. చెప్పేది జరుగు. వాడు నా కొడుకు బాబు. సారీ అమ్మా, ప్రాణాలతో పట్టుకోవాలని ట్రై చేశాను, కానీ వాళ్ళని వాళ్లే చంపుకుంటుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి? ఈ రోజు కాకపోయినా రేపైనా జరిగేది ఇదే బాబు. ఏ తల్లికైనా తన కొడుకు వచ్చాడంటే ఆనందమే.
కానీ వీడొచ్చాడంటే నాకు భయం. క్రిందటిసారి వచ్చినప్పుడు ఎంతో మంది అమాయకులు ప్రాణాలు తీశాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చాడంటే ఇంకా ఇంతమంది తల్లులకి కడుపుకోత కలిగిస్తాడోనని భయంతో నేనే మీకు ఫోన్ చేశాను. జరిగిందేదో మంచిగా జరిగింది. వీడు చేసే పనులన్నీ తెలిసి కూడా చూస్తూ ఊరుకుంటే అల్లా కూడా నన్ను క్షమించడు బాబు, క్షమించడు. వీడి శవం కళ్ళ ముందు ఉన్న కన్నీళ్లు కూడా రావడం లేదు. అలాంటి నీచమైన స్థితి ఈ దౌర్భాగ్యుడు నాకు కల్పించాడు బాబు. ఇలాంటి వాళ్ళ వల్ల ప్రతి ముస్లింని టెర్రరిస్టులు అనుకుంటున్నారు. కానీ ముస్లింలందరూ టెర్రరిస్టులు కారు బాబు, టెర్రరిస్టులు కారు. నాకు చిన్న సహాయం చేయగలవా బాబు? చెప్పండి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చేస్తున్న పనుల వల్ల మేమెంత బాధపడుతున్నామని వాళ్ళకి తెలియాలంటే వీడి శవాన్ని అనాథ శవంలా ఉండనివ్వండి. కనీసం ఇది చూసైనా వాళ్ళు మారుతారేమో. జగతి చూడ. ఇప్పుడే అందిన వార్త. లుంబిని పార్క్ గోకుల్ చాట్ పేలుళ్ల ప్రధాన నిందితుడు ఖలీల్ అలియాస్ అబు ఈరోజు హబ్సిగూడలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఎక్కడ పోయారు? హాట్ న్యూస్ తినిపించి స్వీట్ తినిపిద్దాం అనుకున్నాను. యోగా ఉండాలి. నూరే లైఫ్ బాబు, మీకు పట్టండి, నూరు పట్టండి, స్వీట్ తినండి. ఏంటి బర్త్డేనా? కాదు, డెత్ డే. డెత్ డే కూడా సెలబ్రేషనా? ఆ చచ్చినోడు అలాంటోడు. మరి ఆఫీసర్ ఎవడో గానీ ఆ ఖలీల్ గడ్ లాంటి వాళ్ళందరినీ చంపేస్తే నాలాంటి వాళ్ళందరూ ప్రశాంతంగా హ్యాపీగా బతకొచ్చు అని చంపేశారు. గానీ ఆ టెర్రరిస్ట్ గడ్ గాని నాకు దొరికితారా నా సామిరంగా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? వాడిని ముక్కలుగా నరికి టెర్రరిస్ట్ టంగిడి కబాబ్ చేసుకుని కర్ర నవ్విలి మింగేస్తా. నువ్వే? ఎస్, నేనే. సరే, నన్నే టెర్రరిస్ట్ అనుకో. ఏం చేస్తావు? చెయ్యి చూద్దాం. నీలాంటి అమ్మాయికులు నేనేం చేయనమ్మా. అదే అనుకో. అలా ఎలా అనుకుంటావు? నేనేమన్నా పిచ్చోండి అంటే? అనుకున్నా నువ్వేం చేయలేవు. మన కెపాసిటీ లెక్కన పెట్టేశారేంటి? బొంగులే స్వీట్లు మిగిలే కదా. మన ఆపరేషన్ అనుకున్న టైం కంటే ముందే ఫినిష్ చేయాలి. అవును, మనం కరెక్ట్ టైంకి వెళ్ళాం కాబట్టి సరిపోయింది. పోలీసులు ఖలీల్ని అరెస్ట్ చేసుంటే మన ఆపరేషన్ కంప్లీట్ అయ్యి ఉండేది కాదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం అనుకున్నది ముగించేయాలి. దానికంటే ముందు మనం చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. क्या बेटी फिर वापस आ गए? कुछ भूल गए क्या? हाँ। చెప్పరా, ఆర్డిఎక్స్ ఎవరు కొన్నారు? తెలియదు.
నీలాంటి వాళ్ళందరికీ ఒక్కటే ముందర. వీడు కూడా నీలాగే, కానీ నీకంటే చాలా ఎక్కువ చేశాడు. తర్వాత మొత్తం చెప్పేశాడు. నీ పరిస్థితి కూడా అంతే. సాబ్, నువ్వేం చేసినా నా దగ్గర నుంచి సమాధానం రాదు. చూసావు, వీడు ఎంత కొట్టిన ఆర్డీఎక్స్ ఎవరికమ్మాడో చెప్పడంట. వీడికేమో ఓపిక ఎక్కువ, మనకేమో ఓపిక చాలా తక్కువ. నేను చెప్పిస్తా. बोल रे, बोल, तेरे पास कौन आया था? बोल. अगर तू नहीं बोले तो हम बच ना सकते रे. बोल रे, बोल. तू क्या बकवास कर रहा? ये सब मैं अपने काम के लिए कर रहा हूँ. नहीं रे, ये पूरा गलत है रे. ये पूरा गलत है रे. इन लोगों को जो भी होना वो पूरा बोल दो रे. बता रे, खुदा के लिए बता दे. शराब पीना हराम है ना? सिगरेट पीना नाजायज है ना? तब आदमी को मारना क्यों हराम नहीं होता? बोल रे. देख, तू सोच रहे ना? ये सही है ना? बोल, वो आर्टिस्ट कौन खरीदा रे? बोल, वो आर्टिस्ट कौन खरीदा? बोल रे. तू सच्चा जिहादी है? नहीं, तू जिहादी नहीं हो सकता. अगर तू जिहादी होता तो आज ऐसी बात नहीं करता. असल में तू पुलिस वाला है. దోమలు ఎక్కువనే రా, చంపేస్తే పోలా. साहब, शुक्रिया साहब. मी तोंदर पकड़ साहब. नहीं चेपिस्ता साहब. बोल रे साले, बोल रे. वो आर्टिस्ट कौन करता रे? साहब नहीं चेपिस्ता. बोल साले, नहीं तो मुझे मार देता रे. बोल रे साले, बोल, तू सच बोल. मुंह खोल रे. साहब नहीं चेपिस्ता साहब. बोल रे साले, तेरे पैर पड़ता रे. बोल साले, बता रे. ये सब जिहाद के लिए. जिहाद रहे तो कर चपेरा तेरे पैर पड़ता रे. इन लोगों को हम जिए तो या मरे तो इन लोगों को फर्क नहीं पड़ता रे. बोल रे. अगर तू नहीं बोले तो मुझे मरवाएगा, तू भी साथ में मारेगा रे. अब मुझे यकीन हो गया, तू जिहादी नहीं पुलिस वाला है. बोल रे, बोल साले, बोल, नहीं तो वो मुझे मार देता रे. बोल रे. साहब मुझे छोड़ दो साहब. वो सी पिक्चर साहब ने चेपिस्ता साहब. मैं जीना चाहता हूँ साहब. నాకు బతకాలని సాబ్ ఒక్క అవకాశం సాబ్. కొన్ని వందల ప్రాణాలు తీసావు, వాళ్ళకేం అవకాశం ఇచ్చేవరా నేను నీకు ఇవ్వడానికి? మీది అల్ ఖైదా, లష్కర్ ఏ తోయిబా, హర్కతుల్ అన్సర్, ఇండియన్ ముజాహిదీన్. అసలు మీ ప్లాన్ ఏంట్రా? ఎవరిని చంపాలని వచ్చారు? మీ చదువు మీకు ఇచ్చిన విజ్ఞానంతో విధ్వంసాలు సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది అమాయకుల్ని చంపేశారు.
మీరు చచ్చి జనాన్ని చంపి ఏం సాధించాలనరా మీ తాపత్రయం? మాట్లాడరేంట్రా? చెప్పండి చెప్పండి చెప్పండి. ఈయనెవరో పెద్ద మనుషులాగా ఎక్కడా కనబడట్లేదు. ఏదో పెద్ద వస్తువు పోగొట్టు. ఏమైపోయింది? ఏం పోగొట్టున్నాడు? ఎక్కడుందబ్బా? సార్ ఎక్కడుందబ్బా? సార్ ఏదో ఎదుగుతున్నారు, ఏమన్నా పోగొట్టుకున్నారా? న్యూస్ చూడలేదా? రోజు చూస్తాను. అంటే మీరు పోగొట్టుకున్న వస్తువు గురించి అప్పుడే న్యూస్ లో కూడా వచ్చేసిందా? ఇంతకీ నువ్వేం న్యూస్ చూసావు? ఫిల్మ్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, హెల్త్ వాచ్, క్రైమ్ వాచ్. అబ్బా, అన్నీ చూసావు కానీ అసలైంది చూడలేదు. కానీ మీరు పోగొట్టుకున్న వస్తువు అంత ఇంపార్టెంట్ అని నాకెలా తెలుస్తుందండి? సిటీలో బాంబులు పెట్టారని న్యూస్లో చెప్తుంటే నువ్వు హెల్త్ వాచ్, క్రైమ్ వాచ్, టైటన్ వాచ్, నీ పిండాకుడు, నీ శ్రాద్ధం చూస్తావురా యూస్లెస్ ఫెలో? బాంబులు పెట్టారా? అయినా మనం ఏం చేయగలం? అబ్బా, ఏమైనా చేయొచ్చు నాలాగా. ఆ విషయం ఇంకొకరికి చెప్పొచ్చు నాలాగా. ఎందరినో అలర్ట్ చేయొచ్చు నాలాగా. ఎందరినో కాపాడొచ్చు నాలాగా. లేకుండే బ్రతికినా చచ్చినట్లే నీలాగా. అయితే మాత్రం ఇక్కడ వెతికితే ఏం లాభం అండి? పబ్లిక్ ప్లేస్ లో ఎతకాలి. మళ్ళీ పెట్టినోడు ఏమన్నా నీ బామ్మర్దేంట్రా? కాదు. నీ మేనకోళ్ళ? లేదు. నీ మేనలుడా? తెలీదు. నీ పెదనాన్న కొడుకా? వేలు విడిచిన మేనమావా? ఛాన్సే లేదు. మరి నీకెలా చెప్తాడరా ఎక్కడ పెట్టాడో? మనమే వెతుక్కోవాలరా యూస్లెస్ ఫెలో. అయినా దానికి పోలీసులు ఉన్నారుగా, మనం ఏం చేయగలం? మళ్ళీ నీ ఇంట్లో చంటి పిల్లోడు ఏడిస్తే పోలీసుడు జాబ్ చేస్తాడా? నువ్వే ఆపుకుంటావా? కొన్ని పనులు మనమే చేసుకోవాలి. అంతా పోలీసులే చూసుకుంటారనుకుంటే రేపు మనల్ని చూసుకోవడానికి మనం ఉండం. కాబట్టి మన జాగ్రత్త మనం చూసుకోవాలి. వెతుకు, దొరికేదాకా వెతుకు. దొరకపోతే? దొరక్కపోయేదాకా వెతుకు. దొరక్కపోయినా వెతకాల. మెయిల్లో చెప్పినట్టు బాంబులు ఏం పేలేదు. ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా సార్? వాళ్ళు ఎప్పుడు పట్టుకుంటారు సార్? సార్ దీనికి కారకులు ఎవరు సార్? టీవీ సెవెన్ ఎక్కడమ్మా? అరే వెనక్కి పడిపోయి ముందుకురా. నువ్వే ఇంపార్టెంట్. మీ వాళ్ళందరూ ఇది అడుగుతున్నారు కానీ సమాధానం చెప్పు. మాకెలా తెలుస్తుంది సార్? ఎక్స్క్లూజివ్లీ ఆన్ టీవీ 7 అని రోజుకు 1000 సార్లు వేసేవాళ్ళు కదయ్యా. అవునయ్యా, నాకు తెలియక అడుగుతాను. మీకు టీఆర్పీ రేటింగ్స్ ఇంపార్టెంటా, జనం సేఫ్టీ ఇంపార్టెంటా? చెప్పిందే చెప్పి చూపించిందే చూపించి జనాన్ని ఎంత భయపడుతున్నారో తెలుసా మీరు? అరే రోడ్డు మీద చిన్న పంచర్ సౌండ్ అయితే గన్ ఫైర్ అనుకుని కింద పడిపోతున్నారా జనం. మొన్న జోధ్పూర్లో ఏం జరిగిందో తెలుసు కదా? దుర్గగుళ్ళో గోడ కూలి 20 మంది చచ్చిపోతే ఆ సౌండ్ ఏదో బాంబ్ బ్లాస్ట్ అనుకుని ఆ తొక్కిస్లాట్లో 200 మంది చచ్చిపోయారా? చూసారా మీరు చేసే ఎదవ రిపోర్టింగ్ వల్ల జనంలో ఎంత హిస్టీరియా క్రియేట్ అయిందో? మీరు జర్నలిస్టులయ్యా, ఫ్యాక్ట్స్ రిపోర్ట్ చేయాలి, అంతేగాని నాన్ సెన్స్ ని హైప్ చేయకూడదు. బై ద వే, నెక్స్ట్ టైం టెర్రరిస్టుల దగ్గర నుంచి ఏమైనా ఈమెయిల్స్ వస్తే ముందు మాకు చెప్పండి, జనానికి కాదు. బాల్ బేరింగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. पैसा ब्लेड मिलेगा? 1 ఇంచ్ మేకులు ఉన్నాయి. ఉన్నాయి. ఇవెంత? ఒక 2 ప్యాకెట్స్ ఇవ్వండి. ఫెవికాల్. మీ దగ్గర చిన్న సైజ్ బోల్ట్స్ ఉన్నాయా? बैटरी और हैंडमीटर. స్ట్రిప్లు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. शुक्रिया. అన్నీ వచ్చేసాయి. ఇక RDX ఒకటే రావాలి. अस्सलाम वालेकुम दिलावर भाई, खालिद बोल रहा हूँ। आजकल देखना पड़ रहा है भाई, बहुत सोच समझ के कारोबार करना, नहीं तो खामखा फंस जाते। उसको बोलना कि पैसे मिलने पर डिलीवरी हो जाएगी। हाँ भाई, बेफिक्र हो आप। अस्सलाम वालेकुम खालिद भाई। मैं आपको बाद में फ़ोन करता हूँ। वालेकुम अस्सलाम। मेरा नाम खालिद है, वो कि तुमको कैसे मालूम? जरूरत पड़ने पर हम सबको पहचान लेते हैं। क्या चाहिए? शक्कर। कितना? 5। किस लिए? तुमको बताना जरूरी है? मुझे सब मालूम है, मुझे भी अपने साथ शामिल कर लो। अपना काम करो पहले, फिर देखेंगे। पैसे लाए? लाया हूं ना। चलो। बशीर भाई, बशीर भाई,
सलाम वालेकुम बशीर भाई। वालेकुम सलाम। कैसे आना हुआ? बशीर भाई 5 किलो शक्कर होना था। किसे? कोई खतरा तो नहीं है? नहीं, कोई डरने वाली बात नहीं है। पकड़े गए तो दोनों अंदर जाते। आप मेरे पे भरोसा रखो बशीर भाई, ये अपना ही आदमी है। ठीक है। माल लाए हो? बैग दिखाओ। ठीक है, यहीं रुको। जी। पूरे 5 किलो है, चेक कर लो। बड़ा बैग इसलिए दे रहा हूँ, कोई शक नहीं करना। शुक्रिया। खुदाफिज भाई। खुदाफिज। खुदाफिज। పండప్ప పండప్ప హెల్మెట్ ఏదా ఏంటమ్మా మీరేం చెప్పొచ్చు కదా బండాపు ఊరికే వస్తారు వాళ్ళు ఎవరో చూడండి. గో. వాడు ఖాళీద్ గాడే సార్. సాలేగాడు పారిపోయాడు. వాడి పక్కన ఉండేవాడు ఎవడో తెలియదు సార్. వీడి పోస్టర్ చూసి సుల్లు ఖర్చుకుంటున్నాడు. వీడితోటి ఈ మ్యాటర్ చదివించాలి. ఏంటది? ఆ పోస్టర్ మీద బివేరా బంప్స్ అని చెప్పి పోస్టర్ అతికిస్తున్నావు. నీకేమన్నా మెంటలా? ఆ పోస్టర్ మీద ఈ పోస్టర్ అతికించారని ఫీల్ అవుతున్నావా? కాదు, ఆ మ్యాటర్ కనిపించినందుకు. పిచ్చోడా, ఆ మ్యాటర్ కన్నా ఈ బాంబు మ్యాటరే ఇంపార్టెంట్. ఏంటది? ఇలారా, నీ పక్కన ఎప్పుడైనా బాంబు పేలిందా? పేలితే నేను ఉండనుగా. కరెక్టే. నీ పక్కనోడి పక్కన చెప్పడానికి వాడు ఉన్నాడు కదా. కదా, అందుకే అర్జెంటుగా నువ్వు కూడా వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ ఇలాగే పోస్టర్స్ అతికించు. మనకెందుకులే అనుకుని ఇలా మ్యాటర్ ఉన్న పోస్టర్లు చూస్తూ కూర్చున్నావు అనుకో, ఏదో రోజు నీకు కూడా పడిపోతుంది. ఏంటది? నీ ఫోటోకి దండ. అందుకే ఆ మ్యాటర్ మీద కాకుండా ఈ మ్యాటర్ల గురించి ఆలోచించు. అర్థమైంది కదా? వెళ్ళు వెళ్ళు. కదవకి యావ ఎక్కువ, చావ తక్కువ. హ్యూమన్ బాంబ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిసిందా? సస్పెక్టెడ్ ఏరియాస్ లో మన వాళ్ళు గట్టిగా నిఘా పెట్టారు. బట్ వీఆర్ స్టిల్ సర్చింగ్. వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు సార్. తప్పకుండా ఐడెంటిఫై చేస్తాం సార్. గుడ్. ఏ క్లూ వదలొద్దు. ఓకే సార్. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, డ్యూటీ తప్ప అన్నీ చేస్తాడు. వాచ్మ్యాన్, నేను మీతో పాటు బయటకు వస్తాను. బయట ప్రపంచం చూసి చాలా రోజులు అవుతుంది. మీకు బయటకు వస్తే పోతారనే భయం కదా? మీరందరూ ఉండగా నాకేం భయం బ్రదర్. ఏంటది? బాంబ్. బాంబా? జోక్ లేకండి బాసు. నేను బాంబులకు భయపడతాను కానీ ఇలాంటి మాటలకు భయపడను. బస్ 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 బస్, నన్ను కూడా తీసుకెళ్ళండి ప్లీజ్.
ప్లీజ్. వస్తావా? అయితే పని చెయ్యి. చెప్పండి. ఏంటిది? చెత్త. చెత్త పడేసిరా, వెళ్దాం. మరేసి వస్తాను. వాడేమో నన్ను వాచ్మెన్ చేశాడు, ఈ లేకంగా నన్ను మున్సిపాలిటీ చేశారు. ఇదేంటి ఇక్కడ పడేశారు? చెత్త అయితే చెత్త కుండీలో వేయాలి, ఇక్కడ పడేశారు ఏంటి? చూద్దామా? పేలుద్దేమో. అనుమానంగా ఉంది. అనుమానంగా ఉంటే ఏం చేయాలి? సార్, హబ్సిగూడ రోడ్ నెంబర్ 10లో బాంబు పెట్టారు సార్. రే ఇడియట్, ఏం పని లేదురా నీకు? ఏంటి సార్ తిడతారు? మీరు ఇప్పుడే కదా ఫోన్లో కూడా చెప్పారు, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, వస్తువులు కనిపించినా వెంటనే ఫోన్ చేయమని. ఒక బాధ్యత గల పౌరుడిగా ఫోన్ చేస్తే తిడతారేంటి? ఇక్కడ ఎంతో మంది ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ఉన్నారు సార్. మీరు ఒక క్షణం ఆలస్యం చేసినా ఇక్కడ ఎంతమంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఇప్పుడే వస్తున్నాను. బ్యాక్ 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 తప్పుకోండి, తప్పుకోండి. బాంబు వెళ్తుంది, దూరంగా వెళ్ళండి, వెళ్ళండి. కమాన్, తప్పుకోండి, తప్పుకోండి, వెళ్ళండి. వెళ్ళండి, బాంబు చూసి ఇక్కడ వెళ్తారండి. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళండి. ఎవడా ఇక్కడ బాంబుని ఫోన్ చేసి? సార్ నేనే సార్, నేనే. ఏది బాంబు? ఇదిగో బాంబు దీంట్లో ఉంది సార్. ముందుకు వస్తారు, చెప్తుంది నీకే. మీరు కూడా దూరంగా ఉండండి. రావద్దు, చెప్తే అర్థం కదా మీకు? వెళ్తుందా అది? వెళ్ళండి. ఇప్పుడు దీంట్లో బాంబు లేదనుకో, ఇన్స్పెక్టర్ నా కింద బాంబు పెట్టేలా ఉన్నాడు. చెప్పేది వెళ్ళానికే. ఏం చూస్తారా? మిషన్ చెడిపోయిందేమో సార్. చెప్పేది మీకు జరగడే. సార్ ఇందులో బాంబు ఏం లేదు సార్. ఏమీ లేదా? లేదు సార్. ఐఎమ్ సారీ సార్. చెత్త ఎవడరా రోడ్డు మీద వేసారు? చెత్తనా అయ్యాలా? చాలా మంచి పని చేసావు. థ్యాంక్ యూ. అందరూ నీలాగే బాధ్యతగా ఉండాలి. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. RTX ఏదో జరగబోతోంది. చెప్పకూడదని నువ్వెలా డిసైడ్ అయ్యావు? నీతోనే చెప్పించాలని నేను కూడా అలాగే డిసైడ్ అయ్యాను. తీసుకో. इस्लाम में सिगरेट पीना नाजायज है। इस्लाम में शराब पीना हराम है। ఇవన్నీ చేయొద్దు అని చెప్పిన ఇస్లాం అమాయక జనాన్ని మాత్రం చంపవని ఎలా చెప్తుందా? అన్ని మీ ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటారా?
మీరు మంచి మాటలు కాదురా, మాయ మాటలు నమ్ముతారు. తూ లాక్ కోషిష్ కర్, నా నుండి నీకు ఏ జవాబు రాదు. రై, నువ్వు కూర్చోరా, కూర్చో. చెప్పు. बोल रहे अरे बोल रहे ये सांप के बारे में तू नहीं जानता. ये किराक है, पागल है. बोल दे, बता दे. ये तुझे भी मार देगा, मुझे भी मार देगा. सर ఒక్క నిమిషం సార్, मैं కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేస్తా సార్. सर सर एक मौका, मैं से सब बुला लूंगा सर. सर अरे बोल रहे, अरे बता दे रे, ये नन्ను చంపేస్తారా. अरे बोल रहे, अरे मुझे मार देगा. बोल रहे, अरे बोल रहे. बड़ा साले. చెప్పు సార్, ఒక్క నిమిషం సార్. बोल साले. ఏసీపీ, ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర వద్దు. వీడు నీ మనిషి అన్న వద్దు వద్దు, నన్ను చంపొద్దు. ముझे नहीं मरना है. నేను అంతా చెప్పేశాను. సిటీకి నలుగురు మానవ బాంబులు వస్తున్నారు, కానీ ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారో అది నాకు తెలియదు. మానవ బాంబుల ఆటో హబ్సిగూడ. హబ్సిగూడ. పనిచేయట్లేదా? వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. సారీ ఫర్ ఇంటరప్షన్. సారీ సార్, డిస్టర్బ్ చేశానా? ఏం వాచ్ చేస్తున్నారు సార్? సార్ అది నువ్వు వాచ్ చేయాల్సింది ఇస్త్రీ చేసే అమ్మాయిని కాదు, అపార్ట్మెంట్ ని. అసలు రోజులు బాలేవరా? ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాక భయపడి చేస్తున్నావు. ఈ టైంలో నువ్వు ఎవరు ఇదిగో లిప్ సరిగా పనిచేయట్లేదు, వెళ్ళి చూడు. హాయ్ బాను. హాయ్. ఎవరు వీళ్ళంతా? ఫ్రెండ్స్ అండి. ఓ, మన పెంట్ హౌస్ లో ఉంటారు. వెరీ గుడ్. హాయ్, ఐఎమ్ బాబ్జీ. హాయ్, ఐఎమ్ నాట్ బాబ్జీ. హాయ్, ఐఎమ్ ఆల్సో నాట్ బాబ్జీ. హాయ్, ఐఎమ్ ఆల్సో నాట్ బాబ్జీ. అబ్బో. హాయ్, ఆగలాగా. యు ఆర్ ఆల్సో నాట్ బాబ్జీ, రైట్? భలే కనిపెట్టారు. ఎక్కడ దొరికారు బాను వీళ్ళంతా? తెలీదండి. తెలీదా?
రూమ్. మనం అనుకున్నది జరగడానికి ఇదే కరెక్ట్ ప్లేస్. బట్ వన్ థింగ్ బీ కేర్ఫుల్. మీకు ఏదైనా అవసరం ఉంటే కింద సెకండ్ ఫ్లోర్లో నేను ఉంటాను. ఇప్పటికి రిలాక్స్ అవ్వండి. ఆపరేషన్ రేపు మొదలు పెడదాం. ఇదిగో కీస్. థ్యాంక్ యూ. సిటీ చాలా ప్రశాంతంగా ఉంది కదూ? అవును, చాలా ప్రశాంతంగా ఉంది. కలరింగ్ బాగుంది. దీన్ని నేను చూసుకుంటాను, నువ్వు దాన్ని చూసుకో. వర్కౌట్ అయింది మావా. పక్క మావా. ఏంటి బాబు టెన్షన్ పడిపోతున్నావు? బస్సు రావట్లేదా? అవునండి. రాదు. అనుకున్న టైంకి రానే రాదు. అనుకోకుండా టైంకి వచ్చేదేంటో తెలుసా? ఏంటి? చావు. సుబ్మాన్ ఇంటర్వ్యూకి వెళ్తుంటే చావు గురించి చెప్తారేంటి సార్? అలా అడిగేవు, బాగుంది. అదిగో ఆ పక్కనే ఉంది సూట్ కేసు. ఇందాక నుంచి అది అక్కడే ఉంది, గమనించావా? నా టెన్షన్లో నేనుంటే దాన్ని ఎవరు పట్టించుకుంటారండి? ఒకవేళ దాంట్లో బాంబు ఉంటే? ఏంట్రా అంతలా షాక్ అయ్యారు? ఇందాక నుంచి అది నాకు ఇది నీకు అని డిస్కషన్ పెట్టారు. ఇప్పుడేంటి అంతలా రియాక్ట్ అయ్యారు? భయమా? బాంబు అంటే భయమే కదా సార్. అది వాళ్ళిద్దరికీ సైట్ కొట్టక ముందు ఉండాలరా. మీ సంగతి ఏంటమ్మా? అవతల ఇద్దరు సైట్ కొడుతున్నారని తెలిసినా ఏమీ ఎరగనట్లు ఎంజాయ్ చేస్తున్నారా? ఈడొకడు పాఠాలు తక్కువ పాటలు ఎక్కువ. రే రేడియో మిర్చి, వాట్? సూట్ కేసులో బాంబు. వీడు చాలా ఫాస్ట్ గురు. ఆగండి, భయపడకండి. ఈ సూట్ కేసు నాదే. ఏంటయ్యా అనవసరంగా బాంబు ఉందని టెన్షన్ పెట్టా? ఇప్పుడు టెన్షన్ పడినా తర్వాత అటెన్షన్గా ఉంటారని. మీ పనుల్లో మీరంతా బిజీగా ఉన్నా చుట్టుపక్కల పరిస్థితులు గమనిస్తూ ఉండాలి. ఓకే, వేర్ ఇస్ మై సూట్ కేస్? యా. ఇజాజ్ అహ్మద్ అలియాస్ అలీ అనే తీవ్రవాద ఎన్కౌంటర్లో మృతి. మనం కూడా ఇలాగే చేస్తే? ఏ భయపడుతున్నావా? చిచ్చి, భయపడితే ఇంత దూరం వచ్చేవాడినే కాదు. మనం చేసే బ్లాస్ట్ తో మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా షాక్ అవ్వాలి. బ్లాస్ట్ ఎప్పుడు? త్వరలోనే. నమస్తే, మీరు చూస్తున్నది టీవీ 7. నా పేరు ప్రణవి. కొద్ది రోజులుగా నగరంలో మానవ బాంబులు సంచరిస్తున్నారని టీవీ 7 ప్రత్యేక కథనం ద్వారా వెల్లడించడం జరిగింది. ఇప్పుడు ఆ హెచ్చరికను నిజం చేస్తూ మా కార్యాలయానికి ఒక ఉగ్రవాద సంస్థ నుండి మెయిల్ వచ్చింది. నగరంలో రేపు రద్దీ ప్రదేశాలలో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరిక చేయడం జరిగింది. వీళ్ళకేం పని లేదు. ఈ నా కొడుకులు ఎక్కడుంటారో తెలిస్తేనా? మా టీవీ 7 నెంబర్ 1 ఛానల్ కాబట్టి తీవ్రవాదులు మా ఛానల్ కే ఈమెయిల్ పంపారు. టెర్రరిస్టుల హెచ్చరికలకు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుందో వేచి చూడాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా ఇది పోలీసు యంత్రాంగానికి పెను సవాలుగా మారనుంది. రానున్న 24 గంటల్లో నగరంలో హై అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టీవీ 7 కోరుతోంది. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి టీవీ 7. సార్ చూస్తున్నావా? చూస్తున్నాను సార్. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రేపు జనం పోలీసుల దగ్గర రాకుండా మీడియా దగ్గరికి వెళ్తారు. టేక్ ఇమ్మీడియట్ యాక్షన్. ఓకే సార్. ఎంతసేపే? ఒక్క నిమిషం అండి, వచ్చేస్తున్నాను. ఇంకా ఎన్ని ఒక్క నిమిషాలు కావాలి నీకు? ఒక్క నిమిషమేనండి. టెర్రరిస్టులు ఎప్పుడైనా ఎక్కడైనా దాడులకు పాల్పడే అవకాశం ఉండడం వల్ల ప్రజలందరూ రద్దీ ప్రదేశాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి.
అనుమానాస్పద వ్యక్తులు కానీ వస్తువులు కానీ కనిపిస్తే వెంటనే సమాచారం అందించండి. కాల్ చేయవలసిన నెంబర్లు 9909999782 9898256789. ఏమండి నేను రెడీ అయిపోయాను, వెళ్దాం పదండి. ఇదిగో రేపు సిటీలో బాంబులు పెడతామని టెర్రరిస్టులు ఈమెయిల్ పంపించారంట. రేపు కదండి, మన వేళ వచ్చేద్దామండి. ఊరుకో, నీకు మూడు వచ్చినట్టు వాడికి మూడు వచ్చి రేపటి బదులు ఈ రోజే సిటీలో బాంబులు పెట్టాడు అనుకో, రేపు బ్రేక్ న్యూస్ లో మన ఫోటోలు వస్తాయి, చూడడానికి మనం ఉండవు. ప్లీజ్ అండి, వద్దు ప్లీజ్ వద్దని చెప్పానా, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, క్యాన్సిల్. ఎప్పుడు ఇంతే. టెర్రరిస్టులు పంపించిన ఈమెయిల్ కు సంబంధించిన సంక్షిప్త సమాచారం నెక్స్ట్ బులెటిన్ లో పెళ్లి చూద్దాం. చేసుకున్నప్పటి నుంచి ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాం, చూస్తూనే ఉండండి. ఈ పూలదండ నా మొహాన్ని కొట్టినందుకు బాధపడినాయి, మన ఫోటోలకి పడకూడదనే నా ఆలోచన. Sir, please help me, sir. Please help me. Please, sir. నీకు బతకాలనుంటే వీడిని ఇక్కడి నుంచి తీసుకునేళ్ళు. ఇదేంటి సార్, సిటీలో సంక్రాంతి పండుగ వచ్చినట్టుంది? అవునయ్యా, మనం ఒకవేళ 144 సెక్షన్ పెట్టినా కూడా ఇలా ఉండదు, ఇదేదో బాగానే ఉన్నట్టుంది. అవును సార్. అంటే మనకంటే వాళ్లే గొప్ప? గొప్ప ఎక్కడ సార్, భయం సార్, భయం. ఎంతకాలం భయపడతారే జనం? చూద్దాం సార్, అది చూద్దాం. అవునయ్యా, నాకు తెలవక అడుగుతాను, ఈ సెల్ ఫోన్స్లో గేమ్స్, ఎఫ్ఎం రేడియోలు, కెమెరాలతో పాటు ఒక చిన్న మెటల్ డిటెక్టర్ లాంటిది కూడా పెట్టచ్చు కదయ్యా. పెడితే బాగుంటుంది కదా. ఎవడన్నా టెర్రరిస్ట్ గడు బాంబు తీసుకెళ్తున్నాడు అనుకో, కిక్ 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 అంటూ చిన్న సౌండ్ చేస్తుంది, వాడిని వెంటనే పట్టేసుకోవచ్చు. అప్పుడు ఈ బాంబులు బ్లాస్టింగ్లు ఉండవు కదయ్యా. టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి, వాళ్ళకి అసలు ఉపయోగించుకుంటాం తెలవాలి. ఏమంటావు? చూద్దాం సార్, ఫ్యూచర్లో ఇలాంటి టెక్నాలజీ ఏదైనా వస్తుందేమో. రేయ్, ఈ ఇంటర్నెట్ సెంటర్ ఓనర్ ఎవడరా? నేనే సార్. నిన్న కరెక్ట్గా 11:20 సిటీలో బాంబులు పెడుతున్నామని టీవీ ఛానల్ 7కి సార్ ఇక్కడి నుంచి ఈమెయిల్ వచ్చింది. ఎవడరా ఇచ్చాడు? నాకు తెలియదు సార్. నువ్వు చెప్తావా, నీతో నన్ను చెప్పించమంటావా? సార్, ఇంటర్నెట్ సెంటర్ అంటే ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎవరంటే నాకేం తెలుస్తుంది సార్? ఒరే యదవా, సిటీలో అలర్ట్గా ఉండాల్సింది పోలీసులు మాత్రమే కాదురా సార్. మీరు కూడా. ఇక్కడ సెక్యూరిటీ కెమెరాస్ ఏమైనా ఉన్నాయా? లేవు సార్. పెట్టించు. అలాగే సార్. రేపటి నుంచి లోపలికి ఎవడొస్తున్నాడు, బయటికి ఎవడు వెళ్తున్నాడు, కంప్యూటర్లు ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, అన్నిటికీ రికార్డ్స్ మెయింటైన్ చేయి. సరే సార్. స్టూపిడ్ ఫెలో. సారీ సార్. ఎక్కడా లేదు. ఈయన ఎవరో పెద్ద మనుషులాగా ఎక్కడా కనబడట్లేదు. ఏదో పెద్ద వస్తువు పోగొట్టు. ఏమైపోయింది? ఏం పోగొట్టున్నాడు? ఎక్కడుందబ్బా సార్? ఎక్కడుందబ్బా సార్, ఏదో ఎదుగుతున్నారు, ఏమన్నా పోగొట్టుకున్నారా? న్యూస్ చూడలేదా? రోజు చూస్తాను. అంటే మీరు పోగొట్టుకున్న వస్తువు గురించి అప్పుడే న్యూస్ లో కూడా వచ్చేసిందా? ఇంతకీ నువ్వేం న్యూస్ చూసావు? ఫిల్మ్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, హెల్త్ వాచ్, క్రైమ్ వాచ్. అబ్బా, అన్నీ చూసావు, కానీ అసలైంది చూడలేదు. కానీ మీరు పోగొట్టుకున్న వస్తువు అంత ఇంపార్టెంట్ అని నాకెలా తెలుస్తుందండి? సిటీలో బాంబులు పెట్టారని న్యూస్లో చెప్తుంటే నువ్వు హెల్త్ వాచ్, క్రైమ్ వాచ్, టైటన్ వాచ్, నీ పిండాకుడు, నీ శ్రాద్ధం చూస్తావురా యూస్లెస్ ఫెలో. బాంబులు పెట్టారా? అయినా మనం ఏం చేయగలం? అబ్బా, ఏమైనా చేయొచ్చు నాలాగా. ఆ విషయం ఇంకొకరికి చెప్పొచ్చు నాలాగా. ఎందరినో అలర్ట్ చేయొచ్చు నాలాగా. ఎందరినో కాపాడొచ్చు నాలాగా. లేకుండే బ్రతికినా చచ్చినట్లే నీలాగా. అయితే మాత్రం ఇక్కడ వెతికితే ఏం లాభం అండి? పబ్లిక్ ప్లేస్ లో ఎతకాలి. మళ్ళీ పెట్టినోడు ఏమన్నా నీ బామ్మర్దేంట్రా? కాదు. నీ మేనకోళ్ళ? లేదు. నీ మేనలుడా? తెలీదు. నీ పెదనాన్న కొడుకా? వేలు విడిచిన మేనమావా? ఛాన్సే లేదు. మరి నీకెలా చెప్తాడరా ఎక్కడ పెట్టాడో? మనమే వెతుక్కోవాలరా యూస్లెస్ ఫెలో. అయినా దానికి పోలీసులు ఉన్నారుగా, మనం ఏం చేయగలం? మళ్ళీ నీ ఇంట్లో చంటి పిల్లోడు ఏడిస్తే పోలీసుడు జాబ్ చేస్తాడా, నువ్వే ఆపుకుంటావా? కొన్ని పనులు మనమే చేసుకోవాలి. అంతా పోలీసులే చూసుకుంటారనుకుంటే రేపు మనల్ని చూసుకోవడానికి మనం ఉండం. కాబట్టి మన జాగ్రత్త మనం చూసుకోవాలి. వెతుకు, దొరికేదాకా వెతుకు, దొరక్కపోయేదాకా వెతుకు.
దొరక్కపోయినా వెతకాల. మెయిల్లో చెప్పినట్టు బాంబులు ఏం పేర్లేదు. ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా సార్? వాళ్ళు ఎప్పుడు పట్టుకుంటారు సార్? సార్ దీనికి కారకులు ఎవరు సార్? టీవీ 7 ఎక్కడమ్మా? అరే వెనక్కి పడిపోయి ముందుకురా. నువ్వే ఇంపార్టెంట్. మీ వాళ్ళందరూ ఇది అడుగుతున్నారు కానీ సమాధానం చెప్పు. మాకెలా తెలుస్తుంది సార్? ఎక్స్క్లూజివ్లీ ఆన్ టీవీ 7 అని రోజుకు 1000 సార్లు వేసేవాళ్ళు కదా. అవునయ్యా, నాకు తెలియక అడుగుతాను. మీకు టీఆర్పీ రేటింగ్స్ ఇంపార్టెంటా, జనం సేఫ్టీ ఇంపార్టెంటా? చెప్పిందే చెప్పి చూపించిందే చూపించి జనాన్ని ఎంత భయపడుతున్నారో తెలుసా మీరు? అరే రోడ్డు మీద చిన్న పంచర్ సౌండ్ అయితే గన్ ఫైర్ అనుకుని కింద పడిపోతున్నారా జనం? మొన్న జోధ్పూర్లో ఏం జరిగిందో తెలుసు కదా. దుర్గగుళ్ళో గోడ కూలి 20 మంది చచ్చిపోతే ఆ సౌండ్ ఏదో బాంబ్ బ్లాస్ట్ అనుకుని ఆ తొక్కిస్లాట్లో 200 మంది చచ్చిపోయారా? చూసారా మీరు చేసే ఏదో రిపోర్టింగ్ వల్ల జనంలో ఎంత హిస్టీరియా క్రియేట్ అయిందో? మీరు జర్నలిస్టులు అయ్యా, ఫ్యాక్ట్స్ రిపోర్ట్ చేయాలి, అంతేగాని నాన్ సెన్స్ని హైప్ చేయకూడదు. బై ద వే, నెక్స్ట్ టైం టెర్రరిస్టుల దగ్గర నుంచి ఏమైనా ఈమెయిల్స్ వస్తే ముందు మాకు చెప్పండి, జనానికి కాదు. బాల్ బేరింగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. पैसा ब्लेड मिलेगा? 1 ఇంచ్ మేకులు ఉన్నాయా? ఉన్నాయి. ఇవెంత? ఓ 2 ప్యాకెట్స్ ఇవ్వండి. ఫెవికాల్. మీ దగ్గర చిన్న సైజ్ బోల్ట్స్ ఉన్నాయా? बैटरी और हेलमेट స్ట్రిప్లు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. शुक्रिया. అన్నీ వచ్చేసాయి. ఇక ఆర్డీఎక్స్ ఒక్కటే రావాలి. अस्सलाम वालेकुम दिलावर भाई, खालिद बोल रहा हूँ. आजकल देखना पड़ रहा है भाई, बहुत सोच समझ के कारोबार करना, नहीं तो खामखा फंस जाते. उसको बोलना कि पैसे मिलने पर डिलीवरी हो जाएगी. हाँ भाई, बेफिक्र हो आप. अस्सलाम वालेकुम खालिद भाई. मैं आपको बाद में फ़ोन करता हूँ. वालेकुम अस्सलाम. मेरा नाम खालिद है, वो कि तुमको कैसे मालूम? जरूरत पड़ने पर हम सबको पहचान लेते हैं. क्या चाहिए? शक्कर. कितना? 5. किस लिए? तुमको बताना जरूरी है? मुझे सब मालूम है. मुझे भी अपने साथ शामिल कर लो. अपना काम करो पहले, फिर देखेंगे. पैसे लाए? लाया हूं ना. चलो. बशीर भाई, बशीर भाई. सलाम वालेकुम बशीर भाई. वालेकुम सलाम. कैसे आना हुआ? बशीर भाई 5 किलो शक्कर होना था. किसे? कोई खतरा तो नहीं है? नहीं, कोई डरने वाली बात नहीं.